హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని 2021లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించి అమలు చేసింది. దీనికి చేసిన కేటాయింపులు దాదాపుగా 76,000 కోట్లు. ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో టీవీలు, మొబైల్స్, ల్యాప్టాప్స్, రెఫ్రిజిరేటర్స్ వీటిల్లో వాడే సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. అంటే మనము సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. దిగుమతుల మీద ఉన్న ఆధారపడడాన్ని తగ్గించడానికి, దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయడానికి ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. 2025 నాటికి 6 రాష్ట్రాల్లో 10 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ని ఆమోదించి అమలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పటిదాకా భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడి దాదాపుగా 1.6 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వచ్చాయంటే, మనకు ధులేరా గుజరాత్, అలానే గుజరాత్లో సనంద్, అస్సాంలోని మోరిగావ్, అలానే మనకు ఉత్తరప్రదేశ్లోని జేవార్, ఒడిస్సాలోని భువనేశ్వర్, పంజాబ్లోని మొహాలి, ఆంధ్రప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల్లో ఈ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ విజయవంతమైతే ఇది తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచి ఉపాధి కల్పన జరిపి భారతదేశంలో సంపద సృష్టికి, ఉద్యోగాల సృష్టికి కారణమవుతుంది. దట్స్ ఇట్ అబౌట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.